నా కోసం సమయాన్ని కేటాయించండి. మీతో కాస్త మాట్లాడదామని, నా బాధను మీకు తెలియజేద్దామని మీ ముందుకు వచ్చాను. నాకేంటి బాధలేంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. వినాయక చవితి మేమంతా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు కదూ? తప్పు తప్పు. పండగ పేరుతో పవిత్రతను పాడు చేస్తున్నారు. పవిత్రమైనటువంటి మీ సంస్కృతిని నాశనం చేస్తున్నారు తెలుసా? మీకు ముఖ్యమైన విషయం చెప్పనా? పురాణాలలో చెప్పినటువంటి నా రూపానికి బదులుగా దిక్కుమాలినటువంటి రూపాలతో మీరు మండపాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు తెలుసా? ఆ విగ్రహాలు ఎవరివనుకుంటున్నారు? అచ్చం నాలాగే ఉండేటువంటి వికృతమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఈగ గణపతి, స్పైడర్ మ్యాన్ గణపతి, క్రికెట్ ఆడే గణపతి, బాహుబలి గణపతి, గబ్బర్ సింగ్ గణపతి, సిక్స్ ప్యాక్ గణపతి అంటూ మీరు ఈ 9 రోజులు మండపంలో పెట్టి పూజిస్తున్నారు చూసారా? ఆ పూజలన్నీ కూడా నాకు కాదు చెందేది, ఆ గజాసురునికి మాత్రమే. వికృతమైనటువంటి రూపంతో ఉండేటువంటి వాడు గజాసురుడు. పురాణాలలో చెప్పినటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడిని నేను గణపతిని, గజాననుడను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా? పవిత్రమైనటువంటి స్థలంలో ప్రతిష్ఠించాల్సినటువంటి నన్ను చౌరస్తాల దగ్గర, రోడ్లపైన, మురికి కాలువల పక్కన, శ్మశానాల దగ్గర కూర్చోబెడుతున్నారు. ఏమైనా మర్యాదనా ఇది? ఇకపోతే శాస్త్రీయమైన భక్తి పాటలు, వేద పారాయణము, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము, సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వారి ప్రవచనాలు విందామని పెద్ద పెద్ద చెవులతో నేను మండపంలో కూర్చుంటే హవ్వా బూతు పాటలు పెట్టి మీ యొక్క మతం పరువు తీసుకుంటున్నారు తెలుసా? ఒరే నాయనలారా, గణతంత్ర దినోత్సవము, స్వాతంత్ర్య దినోత్సవాలు వచ్చినప్పుడు ఈ విధంగానే బూతు పాటలు పెట్టుకుంటున్నారా, లేదా దేశభక్తి గీతాలు పెట్టుకుంటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఇక మా అమ్మ నన్ను సున్నిపిండితో చేస్తే మీరేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తారా? మట్టితో చేసి భక్తితో పూజిస్తే నేనెంత సంతోషిస్తానో మీకు తెలుసా? ఏం పోటీరా నాయనా మీది, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. పూజలో కావాల్సింది భక్తి గాని పోటీ కాదురా. అన్నన్నా ఒక్క అడుగుతో మొదలుపెట్టి 60 అడుగులు 70 అడుగుల వరకు చేస్తున్నారు కదా. అంత ఎత్తుతో చేస్తేనే నేను వరాలిస్తానా? చిన్నగా చేస్తే వరాలు ఇవ్వనా? విగ్రహం యొక్క సైజును తగ్గించి భక్తి సైజును పెంచుకోండిరా, అది చాలు. ఇక బాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా సాగాల్సినటువంటి నా శోభాయాత్ర అదేదో కొత్త పెళ్లి కొడుకు ముందరలాగా భయంకరమైన లౌడ్ స్పీకర్లతో, డీజే సౌండ్తో, బూతు పాటలు, బూతు ఆటలతో తీసుకెళ్తారా? సిగ్గనిపించట్లేదా? అంతా అయిపోయాక చివరికి నన్ను తీసుకెళ్లి మురికి నీళ్లలో పారిస్తారు. తెల్లవారు వచ్చి అందులో నుండి ఒక చెంచాడు నీళ్లు తీర్థం అనుకుని తాగలరా మీరు? ఓ తల్లిదండ్రులారా, ఓ మత పెద్దలారా, ఓ పీఠాధిపతులారా, ఓ ప్రభుత్వ అధికారులారా, ఈ దుస్థితికి, ఈ పరిస్థితికి కారణం ముమ్మాటికి మీరే. ఇతర మతాల్లో ఎక్కడైనా ఈ విధంగా జుగుప్సాకరంగా కనబడుతున్నాయా వారి పండుగలు? ఎవరైనా ఇతర మతాల వారు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీకెందుకు ఈ వెర్రి? పండుగలను శాస్త్రోక్తంగా చేసుకోలేరా? ఆలోచించండి.